సో గైస్ ఈరోజు మన రెసిపీకి వచ్చేసరికి నీలగిరి చికెన్ కుర్మా. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా గాయస్, అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ని షేర్ చేస్తూ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయించండి. అట్లనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయించండి. ఇట్లాగే ప్రతిరోజు మంచి మంచి రెసిపీస్ మీ దగ్గరకు తీసుకురావాలంటే నాకు మీ నుంచి చాలా సపోర్ట్ కావాలి. సో ఆ సపోర్ట్ కొంచెం చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. నీలగిరి చికెన్ కుర్మాని అయితే చేస్తున్నా. సో ఈ కుర్మా కొంచెం సటిల్గా, లైట్గా స్వీట్ అండ్ స్పైసీగా ఉంటుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇప్పుడైతే మనం నీలగిరి చికెన్ కుర్మాని స్టార్ట్ చేసేద్దాం. సో మనైతే నీలగిరి చికెన్ కుర్మాకి ముందుగా ఆ నీలగిరి మసాలాను అయితే రెడీ చేసుకోవాలి. సో గైస్, ముందుగా అయితే మనం ఒక ప్యాన్ తీసుకున్నా, అందులో ఒక 100 ml దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ముందుగా ఒక బే లీఫ్, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగా, 2 స్టార్ అనాస్, 6 ఇలాచి, ఇందులో ఒక 10 గ్రాములు నల్ల మిరియాలు యాడ్ చేస్తున్నా. ఈ మసాలాలను మనం ఒక 20 seconds వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు 1 టీ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, వీటితో పాటు పీల్ చేసుకున్న గార్లిక్ ఒక 30 seconds ఫ్రై చేయగానే మసాలా అంతా కూడా మంచి సువాసన వస్తుందండి. ఈ టైంలో మరి ఓవర్ బర్న్ చేయకుండా ఇప్పుడు మనం ఒక 10 పచ్చిమిర్చి వేసుకుందామండి. ఒక 2 కట్టల పాలకూర కూడా యాడ్ చేసుకుందాం. ఒక అరకట్ట పుదీనా, అట్లా ఇంకొక అరకట్ట కొత్తిమీర. సో గైస్, మసాలాతో పాటు మనం వేసుకున్న లీఫ్ ఐటమ్ అన్ని కూడా దగ్గరగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలకు చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తటి పేస్ట్ చేసుకోండి. మనం అయితే చికెన్ కర్రీకి ఆనియన్స్ అవి రెడీ చేసుకుందాం. సో నేనైతే నైస్గా చాప్ చేసుకుంటున్నా. సో ఆనియన్స్ మనం ఇంత ఫైన్ చాప్ చేసుకుంటే మనకి గ్రేవీ కూడా చాలా బాగా టెక్స్చర్ ఉంటుంది. సో నీలగిరి మసాలాని ఇంత సాఫ్ట్గా అండ్ థిక్గా మనం ఎక్కువ వాటర్ వేసుకోకుండా పేస్ట్ చేసుకోవాలి. సో గైస్, నీలగిరి చికెన్ కుర్మాకి మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఆలస్యం లేకుండా వెంటనే నీలగిరి చికెన్ కుర్మా అయితే రెడీ చేసేద్దాం. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 100 ml దాకా ఆయిల్ పోసుకోండి. సో మనం నైస్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెబ్బ కరివేపాకు, రుచికి సరిపడేంత సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్ని ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల వరకు బాగా దగ్గరగా ఫ్రై చేసుకోండి, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఈ టైంలో సాల్ట్ లో నానబెట్టుకున్న 1/2 కిలో చికెన్ అయితే యాడ్ చేస్తున్నా. సో గైస్, మనం ఈరోజు చేసుకుంటున్న నీలగిరి చికెన్ కుర్మాలోని మనం ఏం గరం మసాలా పౌడర్స్ కానీ, ధనియా పౌడర్ కానీ, చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కర్రీ కలర్ గ్రీన్ గా కావాలి. ఆల్రెడీ మనం మసాలాలో అన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాం, ధనియా, జీరా, గరం మసాలా. సో సపరేట్ గా పౌడర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో చికెన్ ని 6 minutes వరకు ఆనియన్ మసాలాతో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం నీలగిరి మసాలాని అయితే యాడ్ చేద్దాం. సో 1 కప్పు కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫినిషింగ్ 1 నిమ్మకాయ జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత గుమ్మగుమ్మలాడిపోయి నీలగిరి చికెన్ కుర్మా ఎలా అయిందో మీకు చూపిస్తా. గుమ్మగుమ్మలాడిపోయి నీలగిరి చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఆ కలర్, ఆ టెక్స్చర్ ఎంత బాగుందో. ఇంకా టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా హెల్తీగా అండ్ టేస్టీగా. మీరు కూడా ఈ రెసిపీని పూర్తిగా ఫాలో అయిపోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లాగే మన భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని కొంచెం క్లిక్ చేయండి. మరి ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.